లోకల్ ఫైట్ కు ఏపీ సర్కార్ రెడీ అవుతోంది. పురపోరు నుంచి స్టార్ట్ చేసి పల్లెపోరుతో స్థానిక ఎన్నికలను ముగించే ప్లాన్ చేస్తున్న ప్రభుత్వం మున్సిపాలిటీల్లో డీలిమిటేషన్ ప్రాసెస్ ను స్పీడప్ చేస్తోంది. వార్డుల పెంపు, పునర్విభజనతో సీమలో పురపోరు ఈక్వేషన్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. పెరిగే సీట్లపై నేతలు ఆశలు పెట్టుకుంటుంటే పార్టీల అంచనాలు మరో తీరుగా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు జరిగితే సీమలో పైచేయి ఎవరిది? వైసీపీ కంచుకోటలో కూటమి లెక్కలేంటి? మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సీట్ల పెంపు, డివిజన్లు, వార్డులు పెరిగితే సీమలో సీన్ మారేనా? సీమలో పురపోరుపై టీడీపీ, వైసీపీ లెక్కలేంటి? లీడర్ల ఆశలు, పార్టీల ఈక్వేషన్స్ తో ఇంట్రెస్టింగ్ ఫైట్. వైసీపీ కంచుకోటలో కూటమి పార్టీల ఎత్తులు. ఏపీలో నెక్స్ట్ లెవెల్ పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. సరిగ్గా ఇదే టైంలో స్థానిక సమరం నేతలను ఊరిస్తోంది. కూటమి ప్రభుత్వం కూడా రాబోయే 6 నెలల్లోపు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో గ్రూప్ పాలిటిక్స్ కి కేరాఫ్ అయిన రాయలసీమ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. జనాభా లెక్కల ప్రాతిపదికన రాయలసీమ పరిధిలో 8 జిల్లాల్లోని 5 మున్సిపల్ కార్పొరేషన్లలో 70 డివిజన్లు, 36 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో 342 వార్డులు పెరగనున్నాయి. దీని ప్రకారం ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల కసరత్తులు మొదలుపెట్టాయి. అధికార కూటమిలో బీజేపీ, జనసేన నేతలు టీడీపీ సహకారంతో తమ వర్గబలం ఎక్కువగా ఉన్న చోట పోటీకి సన్నాహాలు చేస్తున్నారు. నవ్యాంధ్రలో 2021లో తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఫలితాలను సాధించింది. రాయలసీమ పరిధిలోని కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు ఉమ్మడి జిల్లాలకు చెందిన 5 మున్సిపల్ కార్పొరేషన్లలో 251 డివిజన్లకు ఎన్నికలు జరిగితే 234 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంది. అప్పుడు టీడీపీ 11 డివిజన్లకు పరిమితమైంది. 36 మున్సిపాలిటీలకు, నగర పంచాయతీలలోని 1122 వార్డులలో 1024 వార్డులకు ఎన్నికలు జరగ్గా 880 వార్డులను వైసీపీ దక్కించుకుంది. 120 వార్డులలో టీడీపీ, 6 వార్డులలో బీజేపీ అధికారంలో కొనసాగింది. మొత్తం మీద అనంతపురం జిల్లా, తాడిపత్రి, వైఎస్ఆర్ కడప జిల్లా, మైదుకూరు మున్సిపాలిటీలలో టీడీపీ ఆధిక్యతను సాధించగా మిగిలిన అన్ని చోట్ల వైసీపీ జెండా రెపరెపలాడింది. అయితే కూటమి సర్కార్ వచ్చాక కొన్ని మున్సిపాలిటీల్లో సీన్ మారిపోయింది. అధికార పార్టీలోకి కౌన్సిలర్లు, కార్పొరేటర్ల వలసలతో కీలక మార్పులు జరిగాయి. చిత్తూరు కార్పొరేషన్, హిందూపురం మున్సిపాలిటీ కూటమి పార్టీల ఆధిపత్యంలోకి చేరగా మరో 22 చోట్ల 60% నుంచి 80% వైసీపీ కార్పొరేటర్లను, కౌన్సిలర్లను తమ పార్టీలో చేర్చుకున్నాయి కూటమి పార్టీలు. మరో 25 పురపాలక సంఘాలను దక్కించుకునే అవకాశం లభించినా మరో ఏడాది లోపుగానే ఉన్న పాలక మండళ్ల పదవీకాలం ముగిసే గడువు దగ్గర పడడంతో రిస్క్ తీసుకోలేదని కూటమి నేతలే చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డీలిమిటేషన్ అయితే ఇప్పుడు రాయలసీమలోని 8 జిల్లాలలో కొత్తగా 70 డివిజన్లు, 342 వార్డులు ఏర్పాటు కానుండడంతో పాలిటిక్స్ సినారియో మారిపోతోంది. పార్టీల లెక్కలు ఒకలా ఉంటే ఆశావహుల అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయట. డివిజన్, వార్డుల సంఖ్య పెంపు ఆశలతో రాజకీయ పార్టీలలో సమీకరణాల సందడి మొదలైంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో డీలిమిటేషన్ ప్రాసెస్ ను స్పీడప్ చేస్తోంది ప్రభుత్వం. మరోవైపు సీట్ల పెంపు వార్తలు కూటమి పార్టీలలో ఉత్సాహానికి కారణమవుతున్నాయి. 2021లో ఏకపక్ష ఎన్నికల సందర్భంగా పోటీ చేయలేకపోయిన వారు ఈసారి పెరిగే స్థానాలపై ఆశలతో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుంచి వలసపోయిన వారి స్థానాలను కొత్త వారితో భర్తీ చేయడంతో పాటు పెరగనున్న సీట్లలో బలమైన అభ్యర్థులను బరిలోకి దించే ప్లాన్ చేస్తోందట. కూటమి రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. వైసీపీ కంచుకోటలో ఆ పార్టీ బలాన్ని స్థానిక ఎన్నికల్లోనూ తగ్గించే స్కెచ్ వేస్తోందట. ఇప్పటికే సీమలో ఓ కార్పొరేషన్, పలు మున్సిపాలిటీలను స్వాధీనం చేసుకున్న కూటమి పురపోరులోనూ సత్తా చాటి ఫ్యాన్ పార్టీకి షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోందట.
పైగా కూటమిలో 3 పార్టీలు ఉండడంతో ఆశావహులకు టికెట్ల కేటాయింపు ఇంకొంచెం ఈజీ అవుతుందనే లెక్కల్లో ఉంది కూటమి. అయితే తమ కంచుకోటలో తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు డివిజన్లు, వార్డుల పెంపును అడ్వాంటేజ్ గా మలుచుకోవాలని భావిస్తోందట వైసీపీ. డీలిమిటేషన్స్ హోప్స్ వేళ సీమ సెంట్రిక్ గా పార్టీలు వేస్తున్న స్కెచ్లు, లీడర్ల ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి మరి.